నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కల్తీ కల్తీ కల్తీ, ఏ నోట విన్నా ఇప్పుడు ఇదే మాట. దీనిపైనే చర్చంతా. రాజమండ్రి పాల ఘటన, హైదరాబాద్ కల్తీ టీ పొడి, నంద్యాల జిల్లాలో కల్తీ నెయ్యి సహా ఈ తరహా కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో అందరిలో ఒకటే భయం. మనం తినేవి తాగేవి నాణ్యమైనవేనా లేక కల్తీనా అని ఒకటే ఆందోళన. కాసుల కకృతి కోసం ప్రజారోగ్యాన్ని బలిపెడుతున్న కల్తీ రాయిళ్లు రసాయనాలు, రంగులు కలిపి అన్నపానీయాల్ని విషతుల్యం చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు వదులుతున్న పెద్ద పెద్ద రెస్టారెంట్లు తామేం తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. మొత్తంగా కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు మారిన పరిస్థితులతో ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఇలాగే కొనసాగితే ఆరోగ్యాల పరిస్థితి ఏంటి? కల్తీ కట్టడికి చేయాల్సిందేంటి? ఈ విషయంలో ఆహార భద్రతా నియమాలు ఏం చెబుతున్నాయి? ఇదే అంశంపై ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ శ్రీకాంత్ మంద గారు, సీనియర్ పెడియాట్రిషియన్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే గౌతమ్ గారు. శ్రీకాంత్ గారు, తాజా విషయం చూస్తే గనక రాజమండ్రి కల్తీ పాలల్లో ఇథిలిన్ గ్లైకాల్ అనే కూలెంట్ రసాయనం కలవడం వల్లే అంత ఘోరం జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ రసాయనం శరీరానికి ఎందుకండి అంత ప్రమాదకరం? ఆరోగ్యాన్ని ఎట్లా కబలిస్తుంది? సో ఇథిలిన్ గ్లైకాల్ అనేది యూజువల్ గా కూలెంట్ గా వాడతాం. అంటే రిఫ్రిజరేషన్ లో ఆ చల్లదాన్ని మెయింటైన్ చేయడం కోసం వాడే కెమికల్ మనం ఇథిలిన్ గ్లైకాల్ గా మనం వాడతాం. సో రాజమండ్రిలో జరిగింది ఏంటంటే ఆ పాలని చీల్ చేసే క్రమంలో వాళ్ళు ఆ ఇథిలిన్ గ్లైకాల్ని ఆ కూలెంట్ లాగా వాడిన ఇథిలిన్ గ్లైకాల్ లీక్ అయ్యి, ఆ కంటైనర్ నుంచి లీక్ అయ్యి ఆ మిల్క్ లో కంటామినేట్ అయ్యి మిల్క్ ని కంటామినేట్ చేసి దానివల్ల ఈ విషయాలకు సంబంధించింది మనం చాలా ప్రాణాలు కోల్పోయాం. సో ఇథిలిన్ గ్లైకాల్ ఏంటంటే మనం ఇంతకుముందు కూడా కఫ్ సిరప్స్ డెత్స్ అయినాయి చాలా. మన దేశంలో అయినాయి, గాంబియా దేశంలో అయినాయి, మెనీ ఆఫ్రికన్ కంట్రీస్ హావ్ సీన్ డెత్స్ బికాస్ ఆఫ్ కాఫ్ సిరప్ కంటామినేషన్ విత్ ఎథిలిన్ గ్లైకాల్. సో ఎథిలిన్ గ్లైకాల్ ఏం చేస్తుందంటే మన శరీరంలో ప్రవేశించాక దాని టాక్సిటీ తక్కువ మోతాదు ఉంటే పర్లేదు, కానీ ఎప్పుడైతే దానికి అంటే స్టిమ్యులేటెడ్ అమౌంట్ కంటే ఎక్కువ క్వాంటిటీలో అది మనం తీసుకునే మెడిసిన్ లో కానీ మనం తీసుకునే ఆహారం కానీ కలిసినప్పుడు కంటామినేట్ అయిన దాంట్లో ఉన్నప్పుడు అది కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది. కిడ్నీలని డ్యామేజ్ చేసి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం మనం, ఏకేఐ అంటాం దాన్ని. అక్యూట్ ఇంజరీ అంటే ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ ని సడన్ గా స్టాప్ చేస్తుంది. సో కిడ్నీ ఫంక్షన్ ఏంటి? దానికి ఫిల్టరేషన్, తర్వాత యూరిన్ మనం తయారు చేసి దాన్ని బయటకు పంపించడం, తనలో మన శరీరంలో ఉన్న వ్యర్థాలని రిమూవ్ చేయడం కిడ్నీ పని. సో ఎప్పుడైతే ఇథిలిన్ గ్లైకాల్ మన శరీరంలో ప్రవేశిస్తుందో అది మన కిడ్నీ డ్యామేజ్ చేసి అది మన యూరిన్ అవుట్పుట్ తగ్గిస్తుంది. క్రమక్రమంగా యూరిన్ కంప్లీట్ గా ఆగిపోయేటట్టు చేస్తుంది. దానివల్ల మన శరీరంలో వాటర్ పెరిగిపోతుంది, విషతుల్యాలు పెరిగిపోతాయి, మన శరీరంలో యూరియా కానీ ఇట్లాంటివన్నీ అక్యుములేట్ అయిపోతాయి. సో దానివల్ల స్లోగా ప్రతి బాడీలోని ప్రతి సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల మనకి కిడ్నీ ఫెయిల్ అయ్యి, తర్వాత లివర్ ఫెయిల్ కావడం, తర్వాత మనకి బ్రెయిన్ డ్యామేజ్ కావడం, మల్టీ సిస్టమ్ ఫెయిల్యూర్ వచ్చేసి అక్యూట్ కిడ్నీ షట్ డౌన్ అయిపోయి అన్ఫార్చునేట్ గా మనం ప్రాణాలు కోల్పోతాం అనమాట. సో ఇథిలిన్ గ్లైకాల్ వల్ల ఈ రకంగా మనకి ప్రాణాలకి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. రైట్, ఓకే అండి. మనతో పాటు చర్చలో నూతలపాటి పూర్ణచంద్రరావు గారు జాయిన్ అయ్యారు, రాష్ట్ర ఆహార కల్తీ విభాగం జాయింట్ కమిషనర్. నమస్తే పూర్ణచంద్రరావు గారు. నమస్కారం అండి, ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. పూర్ణచంద్రరావు గారు, కల్తీ మాట మనకి పాతదే, కానీ 6 ప్రాణాలని హరించిన రాజమండ్రి ఘటన సహా హైదరాబాద్, నంద్యాలలో బయటపడ్డ కేసులతో భయం పెరిగిపోయిందండి. అసలు కల్తీ ఉపద్రవంపై ఇవన్నీ ఏం చెబుతున్నాయండి? వాస్తవంగా ఏంటంటే ప్రజలకు మేము ముందు ముఖ్యంగా ఈటీవీ ప్రేక్షకులకి ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే ఏది చూసిన తర్వాత కూడా ప్యానిక్గా తయారవద్దు. ఏం కొంటున్నాం, ఏం తింటున్నాం అనేది ఒక్క నిమిషం అబ్జర్వ్ చేయండి. మనం ఏం తినబోతున్నాం, ఏం కొనబోతున్నాం. అందరూ చదువుకున్న వాళ్ళే. వాస్తవంగా మీరు ఏదైనా కొనబోయేటప్పుడు లేబుల్ చూడండి. సీల్డ్ ప్యాకెట్స్ మనం అన్ని కొనేవన్నీ కూడా 90% ఇప్పుడు సీల్డ్ ప్యాకెట్స్ వచ్చినాయి. సీల్డ్ ప్యాకెట్ మీద కావాల్సిన లేబుల్ కండిషన్స్ అన్నీ ఉండయా లేవా, తయారీదారులు ఎవరు, ఎప్పుడు తయారు చేశారు, బ్యాచ్ నెంబర్ ఎంత, FSSAI లోగో ఉందా, నెంబర్ ఉందా, వెజిటేరియనా కాదా అన్నీ వెరిఫై చేసుకోండి. తర్వాత మనం ఏం కొనబోతున్నాం అనేది. కల్తీ గురించి అంటే కల్తీ అంటారు, కానీ మీరు కన్జ్యూమర్ అవేర్నెస్ రావాలి ఫస్ట్. మనకి ఏం కావాలనేది. అన్నీ నిన్న మిల్క్ పాల సంఘటన జరిగింది, అది దురదృష్ట సంఘటన. యాక్చువల్గా ఏంటంటే యాక్సిడెంటల్. వాడు ఇథిలిన్ గ్లైకాల్ కూలెంట్గా వాడుతూ ఉన్నారు. అది ప్రొపైలిన్ గ్లైకాల్ వాడితే ఇంత ప్రమాదం జరిగేది కాదు. అట్ట విషయాలే ఈ మధ్యకాలం జరిగినాయి. ప్రిపేర్డ్ ఫుడ్స్ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే హోటల్ యజమానులు కూడా అంత నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు, స్టేల్ ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత నెయ్యి, ఈ మధ్యకాలంలో నెయ్యి గంటలు జరుగుతూనే ఉన్నాయి. నెయ్యి మనం కొనేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
తర్వాత మనం అసలు ఫస్ట్ పాలు నీరు, మనిషి బతకడానికి ఏం కావాలి? నీరు కావాలి. నీరు స్వచ్ఛంగా తీసుకుంటున్నామా లేదా? మనం మా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేసిన నీళ్లు కాచి వడపోసి తాగితే బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఇప్పుడు క్యాన్లు కాగబెడతా ఉన్నాం. ఆ క్యాన్లు తయారు చేసే విధానం ఎట్లా ఉంది? క్యాన్లు శుభ్రంగా ఉన్నాయా లేవా? అది ఎప్పుడు తయారు చేశాడు? తర్వాత పాలు ఎక్కడ పోయించుకుంటున్నాము? తర్వాత పప్పులు కొనే రంగులు లేకుండా కొనుక్కోండి. మనం అట్రాక్షన్ కోసం పోయిన కొంది ఆ విషయంలోనే సార్ పూర్ణచంద్ర మీరు చెప్తుంది ఒక కీలక పాయింట్. బయటి ఆహారం మనం కల్తీ అనుకునే వాళ్ళము సహజంగా, బయట ఆహారము. కానీ ఇంట్లో వంటకు వాడే పప్పులు, నూనెలు ఇట్లా అన్నీ కూడా కల్తీ అవుతున్న పరిస్థితి. అసలు ఏది మంచి, ఏది కల్తీ అని ఒక సామాన్యుడు ఎట్లాంటి గుర్తించడం? క్లియర్గా మంచి క్వశ్చన్ అడిగారండి. పప్పులు కల్తీ అంటున్నారు. పప్పులు కలర్ ఎందుకండి? రంగులు ఎందుకు? మనకు అట్రాక్షన్గా డైజిలింగ్ కలర్స్ ఎందుకు? హాయిగా కలర్ లేని, కోటింగ్ లేని పప్పులు అడగండి. వ్యాపారస్తుల దగ్గర రెండూ దొరుకుతాయి. మనకి ఏది కావాలనేది మన డిమాండ్ ఏదైతే వ్యాపారస్తులు తయారు చేస్తారు. చిన్న ఉదాహరణ, కారము, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా ఏ పప్పు అన్నా తీసుకోండి, కందిపప్పు, పెసరపప్పు, కన్జ్యూమర్ ఏది డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు తయారు చేస్తున్నారు. కంటికి ఇంపుగా కనపడాలని వాళ్ళు కలర్ కలుపుతున్నారు. కానీ కన్జ్యూమర్లో మార్పు వచ్చి కలర్ వాడటానికి వీల్లేదు, కలర్ కార్సినోజెనిక్, క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి. కాబట్టి మాకు పప్పులు కలర్ లేకుండా మాకు అన్పాలిష్డ్ పప్పే కావాలని అడిగి డిమాండ్ చేసిన రోజు ఒక రోజు ఊరుకుంటా, 2 రోజులు, 4వ రోజు వాడు అన్పాలిష్డ్ పప్పే తయారు చేస్తాడు. అయ్యే మార్కెట్లో తయారవుతాయి. తర్వాత చిన్న ఉదాహరణ, స్వీట్ షాప్కి వెళ్తాము, 2000 రూపాయలు పెట్టి స్వీట్ కొనుక్కొని యాపిల్ కలరు, యాపిల్ షేపు, సీతాఫలం కలరు, సీతాఫలం షేపు అవసరం అండి మనకి? హాయిగా మిల్క్ స్వీట్స్ కొనుక్కోండి, ఇంట్లో తయారు చేసుకోండి. నూనెలు అన్నారు, నూనెలు ఏ నూనెైనా మంచిదే. ఇంతకుముందు గానుగ నూనెలు వాడుకునే వాళ్ళం, ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అన్ని కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే ఒక స్టేజ్ వరకు ఆయిల్స్ 3 సార్లు కంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు. 4వసారి తీసి పక్కన పెట్టండి. దాన్ని వ్యాపారస్తులకు కూడా మేము సూచించేది ఏంటంటే రీయూజ్డ్ ఆయిల్స్ 3 సార్లు కంటే ఎక్కువ ఫ్రై చేయొద్దు. టోటల్ పోలార్ కాంపోనెంట్స్ పెరిగినాయి అంటే క్యాన్సర్ పెరుగుతాయి. వాడటం మానేసిన తర్వాత వాడు కూడా రూకో ఆయిల్స్, రీయూజ్డ్ ఆయిల్స్ కొనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అమ్మేసేయండి. ఈ ఆయిల్స్ చిన్న షాపుల వాళ్ళు కొనుక్కున్నారని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు కాకుండా వేరే రూకో ఆయిల్స్ కొనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అమ్మండి. ఆయిల్స్తో ప్రమాదం లేదు. మేము ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా 2-3 మిక్సింగ్ ఆఫ్ ఆయిల్స్ కి, బ్లెండింగ్ ఆఫ్ ఆయిల్స్ కి పర్మిషన్ ఇస్తున్నాం. కాకపోతే పాత రోజుల్లో ఏంటంటే తక్కువ ఆయిల్స్ కలిపేవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అవసరం కూడా లేదు, అన్ని ఆయిల్స్ ఒకే రేట్లో ఉన్నాయండి. రైట్ సార్, ఓకే. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, రుచికి, నిల్వకు, చివరికి ఆహార పదార్థాల తయారీలోనూ కల్తీని రాజ్యం వెళుతున్న పరిస్థితి. ఆహార కల్తీ వల్ల పిల్లలు మొదలు పెద్దల వరకు ఎన్ని రకాల అనారోగ్యాలు ఎదుర్కొంటున్నారండి? సో ఈ కల్తీ వల్ల మనకి 2 రకాల ప్రాబ్లమ్స్ మనం ఆలోచించాలి. ఒకటి షార్ట్ టర్మ్, అంటే వెంటనే ఇమీడియట్ గా చూపించే సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి. సెకండ్ వచ్చేసి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. యూజువల్ గా పిల్లల్లో, పెద్దల్లో కామన్ సిమ్టమ్స్ ఉంటాయి, కానీ పిల్లలు త్వరగా సివియర్ గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక అమౌంట్ ఆఫ్ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు, దాంట్లో కంటామినేషన్ అయినప్పుడు, దాంట్లో ఒక అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు పిల్లల బాడీ అంటే వాళ్ళ బిఎంఐ అంటాం. సో వాళ్ళ బిఎంఐ ప్రకారం తక్కువ బిఎంఐ తోని వాళ్ళకి ఆ చిన్న డోసే చాలా ఎక్కువ అవుతుంది. సో అది పెద్దవాళ్ళలో కొంత తక్కువ ఎఫెక్ట్ చూపించవచ్చు. ఎందుకంటే మన బాడీ ఫ్రేమ్ పెద్దవాళ్ళది ఎక్కువ ఉంటుంది కాబట్టి, మన వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మన హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల్లో ఈ ప్రమాదం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో సిమ్టమ్ అంటే ప్రాబ్లమ్స్ ఒక రకంగా ఉన్నా ఈ ప్రాబ్లం పిల్లల్లో ఎఫెక్ట్ ఎక్కువ చేస్తుంది. అంతేకాకుండా పిల్లల్లో కొన్ని సబ్స్టెన్సెస్ తొందరగా అబ్జర్వ్ అవుతాయి. సో ఎక్కువ క్వాంటిటీలో 5 times నార్మల్ అడల్ట్స్ లో అయిన అబ్జార్ప్షన్ కి పిల్లలు 4-5 times ఎక్కువ ర్యాపిడ్ గా ఎక్కువ మోతాదులో అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంది. అదే టాక్సిన్, అదే పాయిజన్. సో దీనివల్ల పిల్లల్లో ఎఫెక్ట్ ఎక్కువ కనపడుతుంది. తర్వాత మనం ఇంతకుముందు అనుకున్నట్టు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. షార్ట్ టర్మ్ లో యూజువల్ గా మనం కామన్ చూసేది ఏంటంటే హెడ్ టు టో ప్రతి బాడీలో ప్రతి పార్ట్ కూడా ఎఫెక్ట్ కావచ్చు మన కల్తీ ఆహారం వల్ల. మీరు తలలో చూసుకుంటే మనకు తలనొప్పి రావటము, తర్వాత తల తిరిగినట్టు ఉండడం, కళ్ళు బయలుగినట్టు ఉండడం, ఇట్లాంటివి. తర్వాత డ్రై మౌత్ కావటము, లేదంటే స్కిన్ అంతా ఎలర్జీస్ రావటము, దురద రావటము, ఒక్కోసారి గొంతు పట్టేసి ఉండటము, శ్వాస తీసుకోవడం కష్టం కావటము, స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ రావటము. సో ఇట్లాంటివి మనము షార్ట్ టర్మ్ లో అంటే ఇమ్మీడియట్ గా కనపడే లక్షణాలు. సో లాంగ్ టర్మ్ చూస్తే కనుక అది మల్టీ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల పాయిజన్స్, నాట్ ఎవ్రీ ఫుడ్ సబ్స్టెన్స్ కాజ్ చేయకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ ఏంటంటే వాళ్ళకి చిన్నపిల్లల విషయాలకు వస్తే ఐరన్ డెఫిషియన్సీ.
సో ఇప్పుడైతే మిల్క్ ఉంది, మిల్క్ ఎప్పుడైతే డైల్యూట్ చేస్తారో దానివల్ల వాళ్ళకి ప్రోటీన్ తగ్గిపోతుంది, డైల్యూట్ అవుతుంది, వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. మన ఇండియాలో భారతదేశంలో చాలా మంది పిల్లలు తక్కువ బరువుతోని, తక్కువ హైట్ తోని, తక్కువ హిమోగ్లోబిన్ తోని, అట్లనే పెద్దవాళ్ళు కూడా, మహిళలు కూడా, యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు కూడా 50% పైగా అనీమియాతో బాధపడుతున్నారు. సో ఎప్పుడైతే మనం డైల్యూట్ చేస్తున్నామో వాళ్ళకి పోషకాహార లోపంతో వాళ్ళు బాధపడే అవకాశం ఉంది లాంగ్ టర్మ్. సో అట్లనే వాళ్ళకి లెడ్ పాయిజనింగ్ ఉంటుంది. యూజువల్ గా ఈ మన టర్మరిక్ లో, పసుపులో కలిపే కంటామినేషన్ లెడ్ క్రోమేట్ కలుపుతారు ఆ కలర్ రావడం కోసం. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లెడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశం ఉంది లాంగ్ రన్. సో లెడ్ పాయిజనింగ్ ఏం చేస్తుందంటే వాళ్ళకి డెవలపింగ్ బ్రెయిన్, అంటే పిల్లలది బాగా ఫాస్ట్ గా ఫస్ట్ 2 years లో చాలా ఫాస్ట్ గా వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ అవుతుంది. సో ఆ బ్రెయిన్ డెవలప్ అయ్యే క్రమంలో ఈ లెడ్ వల్ల ఏంటంటే వాళ్ళకి లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గిపోతాయి, వాళ్ళకి బుద్ధిమాంద్యత వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోతుంది. సో అంతేకాకుండా ఐరన్ డెఫిషియన్సీ ఎట్లాగో మన దేశంలో ఉంది కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న పిల్లల్లో లెడ్ పాయిజనింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంటే అది ఒకదానికి ఒకటి లింక్డ్, అంటే అనీమియా వల్ల రక్తహీనత వల్ల లెడ్ పాయిజనింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, లెడ్ పాయిజనింగ్ వల్ల మళ్ళీ అనీమియా సంబంధించే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల అనీమియా అనేది చాలా తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. దాంతో కిడ్నీకి సంబంధించిన సమస్యలు, లివర్ సంబంధించిన సమస్యలు, అలాగే మనకు క్యాన్సర్ కూడా కారకాలు, చాలా రకాల అడిటివ్స్ వల్ల, కలర్స్ వల్ల, వాళ్ళు వాడే కెమికల్స్ వల్ల ఇట్లా వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందండి. పూర్ణచంద్రరావు గారు, ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే అండి, ఆహార భద్రతా విభాగం ఏం చేస్తోంది, వారు సరిగ్గా పనిచేస్తే గనక ఇంత సమస్య వస్తుందా అని. ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏం చేస్తోందండి? తప్పకుండా అండి. ఫుడ్ సేఫ్టీ విభాగం ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ వచ్చిన 2006, 2011 నుంచి యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ విభాగం చాలా బాగా పనిచేస్తూ ఉందండి. ప్రతి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఉన్నారు, కమిషనర్ ఉన్నారు. వారి ఉత్తర్వులను అనుసరించి ప్రతి నెల ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉన్నాం, కేసులు ఫైల్ చేస్తూనే ఉన్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నాము. ఏం తినాలి, ఎట్లాంటివి వాడాలి అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పోస్టర్స్ ద్వారా కానీ ఐఈసీ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూనే ఉన్నాము. కానీ ఏంటంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటి పరిణామాలు రాకుండా ఉంటాయి. మనం కన్జ్యూమర్లో కూడా మార్పు రావాలి. మేము కూడా ఏంటంటే కఠినంగానే వ్యవహరిస్తున్నాము. అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తున్నా అని అడిగారు కాబట్టి ప్రతి శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాము, అనుమానాస్పదంగా ఉన్నాయన్నీ సీజ్ చేస్తూనే ఉన్నాము, కేసులు ఫైల్ చేస్తూనే ఉన్నాము, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నాము. ఎక్కడ ఏ విధమైన అనుమానాస్పదంగా ఉన్నా కానీ ఎవరిని ఇది కాకుండా పనిచేస్తూనే ఉన్నారు అన్ని జిల్లాల్లో కూడా. కానీ పూర్ణచంద్ర గారు, ఒక్క విషయం, సమస్య బయటపడ్డ తర్వాత లేకపోతే కల్తీ ఇష్యూ జరిగిన తర్వాత అప్పుడు స్పందిస్తున్నారని ఒక విమర్శ లేదా? నిజాయితీగా మాట్లాడుకుంటే లేదండి. వాస్తవంగా యాక్చువల్గా ఏంటంటే అండి, స్పందించడం అంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామండి. ఏదన్నా సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇమీడియట్ గా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సుల ద్వారా సమస్య ఉత్పన్నం కాదు కదా అనేది క్వశ్చన్. అంటే యాక్సిడెంటల్ గా జరిగేదానికి ఇప్పుడు అతను రాజమండ్రి ఇష్యూలో గ్లైకాల్ వాడాడనేది ఎవరికి తెలియదు. ఆ మెకానిక్ తక్కువ రేట్ అని చెప్పి ప్రొపనైల్ గ్లైకాల్ బదులు ఇథనైల్ గ్లైకాల్ వాడాడు. అది లీక్ అవడంతో వచ్చిన అజాగ్రత్త మూలాన అయింది. కానీ మామూలు కండిషన్స్ లో వాస్తవంగా పాల కల్తీ వేరే జరుగుతూ ఉంది, దాన్ని మేము కట్టడి చేస్తానే వస్తా ఉన్నాం. వెజిటబుల్ ఆయిల్ కలుపుతున్నారు, యూరియా కలుపుతున్నారు అనేది యూరియా ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. జనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ మధ్యకాలంలో వచ్చిన ఆరోపణలు ఏంటంటే వెజిటబుల్ ఆయిల్, మిల్క్ ఫ్యాట్ బదులు వెజిటబుల్ ఆయిల్తో పాలు తయారు చేస్తున్నారు. వాటిని కూడా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద రైడ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నాము. మీరు అన్నట్టు ఏంటంటే ఉత్పన్నం అయిన తర్వాతే స్పందిస్తున్నారంటున్నారు, కానీ ప్రతిరోజు స్పందిస్తూనే ఉన్నాం. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మాత్రం ఇమీడియట్ గా స్పందిస్తూ ఉన్నాం. రైట్ అండి, ఓకే సార్. అట్లాగే ఆహారాన్ని కల్తీ చేసిన వారిపై చట్టపరంగా ఎట్లాంటి చర్యలు ఉంటాయండి? తప్పు చేస్తే ఆ శిక్షలు తప్పవు అన్న భయం వారిలో కలిగేలా ఎట్లాంటి చేయడం? తప్పకుండా అండి, శిక్షలు చాలా కఠినతరంగా ఉన్నాయి. ఏదైనా ఆహార పదార్థం కల్తీ అయిన నిరూపణ అయితే, సబ్స్టాండర్డ్ అయితే అప్ టు 5 లక్షల వరకు జరిమానా విధించబడుతుందండి. లేబుల్ డిక్లరేషన్స్ మిస్బ్రాండెడ్ కానీ ఏదైనా ఎసెప్టివ్ క్లైమ్స్ కానీ ఏదైనా ఉంటే మాత్రం 3 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఏదైనా అన్సేఫ్ అంటే ఇంజూరీస్ టు హెల్త్, దానివల్ల ప్రజారోగ్యానికి భంగం అనేది కేసులు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. దానికి 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, 2 లక్షల వరకు ఫైన్ ఉంటుందండి. చాలా కఠినంగా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే కేసులు లేట్ అవుతా ఉంటాయి, ఫైల్ చేస్తామండి, ట్రయల్ అవ్వాలి, పనిష్మెంట్ అయ్యేసరికి కొంచెం టైం పట్టుద్ది. కాబట్టి దాని మూలాన ఏంటంటే శిక్షలు పడలేదనుకుంటున్నారండి. కేసుల్లో మన స్టేట్ లో కూడా చాలా కేసుల్లో జైలు శిక్ష పడిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఫైన్స్ కలెక్ట్ చేసిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయండి. రైట్ సార్, ఓకే. శ్రీకాంత్ గారు, రాజమండ్రి లాంటి కేసులను తీసుకుంటే
తక్షణం ప్రభావం కనిపిస్తోంది. అట్లా కాకుండా పైకి కనిపించకున్నా కూడా దీర్ఘకాలంలో ఈ ఆహార కల్తీ మన ఆరోగ్యాలకు ఎట్లాంటి చేటు చేస్తుందండి? సో దీర్ఘకాలం వచ్చేస్తే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు చిన్నపిల్లలు ఎస్పెషల్ గా చూస్తే రక్తహీనత, తర్వాత పోషకాహార లోపం, లెడ్ పాయిజనింగ్ వల్ల బుద్ధిమాంద్యం రావటము, తర్వాత వాళ్ళకి లివర్ ఫంక్షన్ దెబ్బతింటము, తర్వాత కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటము, తర్వాత బ్రెయిన్ ఎఫెక్ట్ కావటం, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావటము, సో అట్లనే క్యాన్సర్స్ రావటము. సో ఇట్లాంటి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల జరుగుతుంటాయి. సో దీన్ని నివారించాలంటే మనము చేయగలిగింది ఏంటంటే యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ కమ్యూనిటీ, మనము ఈ మధ్య కాలంలో ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అయిపోయింది, మనం అంతా బిజీగా ఉన్నాం, ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నాము. సో ఎప్పుడైతే మనం అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నామో మనము ఆ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, మనం తినే ప్రోడక్ట్ క్వాలిటీ మనం టెస్ట్ చేయలేము కాబట్టి వాళ్ళు ఏది ఇస్తే మనం తీసుకుంటాం. సో వాళ్ళకి మనకి ఉన్నంత ఓపిక, ఎందుకంటే వాళ్ళు లార్జ్ స్కేల్ లో తయారు చేస్తుంటారు, మన కమర్షియల్లీ మనం వాళ్ళు సెల్ చేసే ఫుడ్ సెల్ చేసే వాళ్ళు వెండర్స్. సో మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే మనం ఇంట్లో తింటామో అప్పుడు మనం ఆ క్వాలిటీని గుర్తించి దాంట్లో ఏదైనా తేడా ఉంటే మనం దాన్ని డిస్కార్డ్ చేసి లేదంటే రిటర్న్ చేసి చేసే అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్, మనం సొసైటీ ఏం చేయాలంటే మినిమైజ్ చేయాలి అవుట్ సైడ్ ఫుడ్. తర్వాత కలర్ అట్రాక్టివ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీరు గ్రీన్ పీస్ తీసుకుంటే పచ్చి బఠానీలు చాలా గ్రీన్ ఉంటాయి, మీరు దాన్ని వాటర్ లో దాన్ని కడిగితే ఒక హాఫ్ అన్ అవర్ కడిగినా కానీ దానిలో కలర్ పోదు, అది మెలకైట్ గ్రీన్ అనేది, ఇట్స్ ఎ కార్సినోజన్. సో మనం ఏదైతే అట్రాక్టివ్ ఉంటుందో దాని వెంట పడుతున్నాం. సో ఇంతకుముందు పూర్ణచంద్రరావు గారు అన్నట్టు యాపిల్ షేప్ లో మన కస్టర్డ్ యాపిల్ షేప్ లో ఉన్న స్వీట్స్ ఎందుకు తినాలి నార్మల్, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. విచ్ ఇస్ అట్రాక్టివ్. వాళ్ళు సెల్లర్స్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ కాబట్టి వాళ్ళు అట్రాక్టివ్ గా మన సేలబుల్ ఉండేటట్టు వాళ్ళు ప్రోడక్ట్ తయారు చేస్తారు. సో అట్లా కాకుండా మనము కన్వెన్షనల్ విజ్డమ్, మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు మనకి ఏం చెప్పారు, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకున్నారు, వాళ్ళ నుంచి మనం నేర్చుకొని ఆ జాగ్రత్తలు పాటించి మన ఇంట్లో పౌష్టికాహారం తీసుకొని తెచ్చుకున్న వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తరువుగా వాష్ చేసి 2-3 సార్లు సాల్ట్ లో వాష్ చేసి దాన్ని బాయిల్ చేసి పర్ఫెక్ట్ గా తీసుకుంటే మనం కొంతవరకు దీన్ని ఇట్లాంటి ప్రమాదాలను మనం నివారించుకోవచ్చండి. శ్రీకాంత్ గారు, అట్లాగే పాల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే పసిపిల్లలు వాళ్ళకి వేడి చేసామా లేదా అనేది మాత్రమే పేరెంట్స్ చూస్తూ ఉన్నారు కదా. సో పాల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాల విషయంలో అంటే పాలు యాక్చువల్ గా మంచి ప్రోడక్ట్. పాలలో మనకు కాల్షియం వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, కార్బోహైడ్రేట్ వస్తుంది, తర్వాత బి కాంప్లెక్స్ వస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ పాలు అందులో పాల మీద డిపెండ్ అయ్యి చాలా వ్యాపారులు, చాలా మంది వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఉంది. కానీ యాక్చువల్ గా ఫ్యాక్ట్ చెప్పాలంటే పాలు పెద్దవాళ్ళకి అవసరం లేదు, కంపల్సరీ కాదు పాలు. బట్ పాల బదులు మనము, ఎందుకంటే మనం ఏజ్ అవుతున్న కొద్దీ మన బాడీలో పాలను డైజెస్ట్ చేసే లాక్టేజ్ ఎంజైమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే లాక్టేజ్ ఎంజైమ్ అనేది తగ్గిపోతుందో మనకు ఆ పాలు డైజెషన్ అనేది కాకుండా మనకు బ్లోటింగ్ రావడం, తర్వాత జిఐటి సమస్యలు వస్తాయి. సో పెద్దవాళ్ళు వాళ్ళకి ఏదైనా జిఐటి సమస్యలు వస్తే వాళ్ళు పాలు తీసుకునే అవసరం లేదు. పాల బదులు పెరుగు, తర్వాత మన మీగడ, వెన్న, నెయ్యి ఇట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. సో పిల్లలకి ఫస్ట్ 6 months ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి. 2 years వరకు వాళ్ళు పాలు తీసుకోవచ్చు. 2 years తర్వాత కూడా పాలు వాళ్ళు కంపల్సరీ కాదు. కానీ మనం పాలు అనేది మన లైఫ్ లో భాగమైంది కాబట్టి కల్చరల్లీ ఈజీలీ అవైలబుల్, ఈజీ మన డోర్ స్టెప్ లో వచ్చి వస్తాయి కాబట్టి. కానీ పాలల్లో ఏంటంటే మనకు ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్ లో వచ్చే పాలు, ఇది పాస్చరైజ్ మిల్క్ అంటామో, హోమోజనైజ్ మిల్క్ అంటామో, సో దాంట్లో సేఫ్టీ అన్నది మనకు కొంత గ్యారంటీ ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఎప్పుడైతే మనం లూజ్ మిల్క్ తీసుకుంటామో దాంట్లో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే వాటర్ కలపడం, మిగతావి ఈ అంటే యూరియా, ఇవన్నీ డిటర్జెంట్స్ ఎంతవరకు కలుస్తాయో తెలియదు. కానీ మనం దానికి ఇంకోటి ఏంటంటే మనం డిటెక్ట్ చేసే నేకెడ్ ఐ తోని మనం దాన్ని గుర్తించలేము కాబట్టి, సో మనము వీలైనంత వరకు పాస్చరైజ్ మిల్క్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనకు తప్పని బస్సులో ఆ అవకాశం లేదు, కొన్ని విలేజెస్ లో దొరకపోవచ్చు పాస్చరైజ్ మిల్క్, వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న వెండర్ దగ్గర తీసుకోవాల్సి అవచ్చు. వాళ్ళు దాని కలర్, దాని స్మెల్, దాని టేస్ట్, ఇప్పుడు మనకు రాజమండ్రిలో జరిగిన విషయంలో నేను చదివింది ఏంటంటే, నేను వినేది ఏంటంటే మీడియా ద్వారా ఆ పాలల్లో టేస్ట్ మారిందని తెలిసినా కానీ, వాళ్ళు వినియోగదారులకు చెప్పినా కానీ ఆ సప్లయర్ ఉన్న అతను కొంత లాభాపేక్షతో ఈ డిస్కార్డ్ చేస్తే నాకు ఇన్ని ₹1000 నష్టం అవుతానే ఒక ఆశతోని, అత్యాశతోని, అంటే అంత ప్రమాదం జరుగుతుందని ఆయన కూడా అనుకోని ఉండకపోవచ్చు. ఆ ఎథిలీన్ గ్లైకాల్ ఎంత పాయిజన్స్ ఆయన తెలిసి ఉండకపోవచ్చు. సో దానివల్ల ఆయన అదే మిల్క్ ని వాళ్ళ రిలేటివ్ చెప్పినా గానీ అదే మిల్క్ ని అమ్మి ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఒక పాక్షికంగా కారణమయ్యాడు. సో ఎప్పుడైతే మనం వాళ్ళు వినియోగాలు గుర్తుపట్టారు దాంట్లో చేదు వచ్చింది అని పాలు, సో ఎప్పుడైతే మనకు దాని కన్సిస్టెన్సీ, దాని కలర్, దాని స్మెల్ మారిందో, సో అప్పుడు మనం పాలని డిస్కార్డ్ చేయటము లేదంటే దాన్ని వాళ్ళకు రిటర్న్ చేయడం చేయాలి. సో పాలు మనకు ఉపయోగపడే కానీ దాన్ని జాగ్రత్తగా మనం చూసుకొని తీసుకోవడం ద్వారా కొంత ఈ ప్రమాదాన్ని మినిమైజ్ చేయొచ్చు.
ఓకే సార్. పూర్ణచంద్రరావు గారు, ఈ FSSAI ప్రమాణాల మేరకు ఆహార భద్రతను పర్యవేక్షించాలంటే సిబ్బంది, సాంకేతిక సామాగ్రి వరకు అన్ని విధాల ఫుడ్ సేఫ్టీ విభాగాలు సన్నద్ధంగా ఉన్నాయా? ఇంకేమైనా మద్దతు కావాలా? యాక్చువల్గా ఏంటంటే స్టాఫ్ ఇంకా అవసరం ఉంది. ల్యాబొరేటరీలు NABL గత నెక్స్ట్ 2 months విశాఖపట్నం, తిరుమల అందుబాటులోకి వస్తాయండి. తిరుపతి, గుంటూరు ఇంకొక 4 నెలలు అందుబాటులోకి వస్తాయి. ఫుల్ ప్లెడ్జ్డ్ ల్యాబొరేటరీలు గత 6 నెలల తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్ ల్యాబొరేటరీలు 5 ల్యాబొరేటరీలు మన స్టేట్ గవర్నమెంట్ తరఫున అందుబాటులోకి వస్తాయి. తర్వాత మన హానరబుల్ ముఖ్యమంత్రి వారు స్టాఫ్ను ఫిలప్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ పోస్టులన్నీ ఫిలప్ అయితే మీరన్నట్టు కంప్లీట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి కంప్లీట్ స్టాఫ్ ఏర్పడిపోతారు. కంప్లీట్ ల్యాబొరేటరీలు వస్తాయండి. ల్యాబొరేటరీలు వస్తే కన్జ్యూమర్ కూడా టెస్ట్ చేయించుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు మీరు పాలు అన్నారు, నీళ్ళు అన్నారు, పప్పులు అన్నారు, ఏదైనా సరే మాతో పాటు మేము ఎన్ఫోర్స్ చేసేతో పాటు కన్జ్యూమర్ కూడా అవకాశం ఉంటుందండి. ఎక్కడైనా టెస్ట్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5 ల్యాబొరేటరీలు 6 నెలల లోపు సంసిద్ధం అవుతాయి. తర్వాత మిగతా 8 ల్యాబొరేటరీలు కూడా అదే స్టేజ్కి తీసుకురావడానికి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి పాత జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక ల్యాబొరేటరీ సంసిద్ధం అవడానికి 1 సంవత్సరంలో అన్ని సిద్ధమవుతాయండి. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం పోస్టులు ఫిలప్ చేస్తే ఈ 1 నెల 2 నెలల్లో ఫిలప్ అవుతాయండి. దాంతో మన కంప్లీట్ ఏదైతే FSSAI కావాల్సిన సిబ్బంది మొత్తం ఏర్పడతారని మీకు తెలియజేస్తా ఉన్నాం. రైట్ సార్. శ్రీకాంత్ గారు, అన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ కల్తీ జరుగుతున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఒక వ్యక్తిగా, ఒక సొసైటీగా మనం చేయాలి ఏంటంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయటం. సో ఎప్పుడైతే మనము చిన్నప్పటి నుంచే మనము హెల్దీ డైట్ పిల్లలకి అలవాటు చేయాలి. బయట ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ ప్రతి చైల్డ్ కూడా ఒక 1 hour పాటు ఆడాలి. సో వాళ్ళ స్క్రీన్ మినిమైజ్ చేయాలి. ఆకుకూరలు అంటే రెయిన్బో, మనం తీసుకునే ఫుడ్ రెయిన్బో లాగా ఉండాలి. అన్ని రకాల కలర్స్ ఉన్న ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో దాంట్లో మాంసకృత్తులు, తర్వాత కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, తర్వాత మనకు ఫ్యాట్స్, సో ఇవన్నీ కలిపి ఉన్న సమతుల్య ఆహారం, ఆకుకూరలు, పళ్ళతో కూడుకున్న, పాల పదార్థాలతో కూడుకున్న ఆహారం తీసుకుంటే కనుక మనం ఇమ్యూనిటీని పెంచుకునే అవకాశం ఉంటుంది. మనం ఫిజికల్ యాక్టివిటీ రోజు 1 గంట ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా, సో తర్వాత మానసిక ప్రశాంతత ద్వారా, సో వీటి ద్వారా మనం ఇమ్యూనిటీని పెంచుకొని, ఎందుకంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ నుంచి ఇంతకుముందు ఒకటి విషయం చెప్పడం మర్చిపోయాను, ఇమ్యూనిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం కంటామినేటెడ్ ఫుడ్ తీసుకుంటామో సో ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంటుంది. మన ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఇవన్నీ, అంటే ఇమ్యూనిటీ అనేది చాలా మంది మెడిసిన్ మీద డిపెండ్ కావడానికి చూస్తుంటారు, ప్రిస్క్రిప్షన్ అడుగుతారు ఇమ్యూనిటీ పెరగడానికి. సో ఇమ్యూనిటీ ఈజ్ నాట్ ఏ 20-20 గేమ్, ఇట్స్ ఏ టెస్ట్ మ్యాచ్. అంటే లాంగ్ రన్ లోనే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది కానీ ఓవర్ నైట్ మెడిసిన్ ద్వారా పెరగదు. ఇమ్యూనిటీ పెరగాలంటే మనం చక్కగా 6 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవాలి. పిల్లలు అయితే 8 to 10 hours పడుకోవాలి. మనం రోజు 1 గంట ఆడాలి, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అట్లనే హెల్దీ డైట్ తీసుకోవాలి. ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్ మన డైట్ లో. వెజిటేరియన్ మీల్ ప్రిఫర్డ్, అంటే వెజిటేరియన్, ఓన్లీ వెజిటేరియన్ కాకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ డైట్ ని. సో దీని ద్వారా, ప్రశాంత్ ద్వారా, స్ట్రెస్ లేకుండా ఉండటం ద్వారా మనం అందరం నిండు నూరేళ్లు, అంటే మన చేతులు ఉన్న, ఎందుకంటే కంటామినేషన్ మనం ఆపలేము, అడల్టరేషన్ మనం ఆపలేము, అది గవర్నమెంట్ తీసుకోవాల్సిన పని, చేయాల్సిన పని. మనము ఒక కుటుంబంగా, ఒక సమాజంగా చేయాల్సినట్టు ఇవన్నీ పాటిస్తే మన ఇమ్యూనిటీ పెరిగి మనం చక్కగా ఆరోగ్యకరమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఈటీవీ కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేస్తారు హెల్త్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. నూతలపాటి పూర్ణచంద్రరావు గారు చర్చలో పాల్గొన్నందుకు, అట్లాగే డాక్టర్ శ్రీకాంత్ మంద గారు చర్చలో పాల్గొన్నందుకు. రైట్, తినే ఆహారం విషయంలో రుచి కోసం కాకుండా కల్తీ జరిగిందా లేదా అన్న విషయంపైనే ప్రధాన చర్చ జరుగుతోంది ఇప్పుడు. అయితే కొనుగోలుదారుడు ఒక్క విషయం ఆలోచించాలి, రంగులు హంగులు మెరిసే విషయాలపై కాకుండా అది ఎంత నాణ్యమైందనే విషయం సరుకు అనేది చూడాలి. అట్లాగే నూనెలు కూడా మళ్ళీ రిపీటెడ్గా వాడకుండా ఉండడం మంచిదని చెప్తున్నారు. అట్లాగే ఫుడ్ సేఫ్టీ విభాగం కూడా తనిఖీలు ముమ్మరం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం నమోదవుతున్న కేసుల పరంగా. అట్లాగే ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది, కల్తీ రాయిల మీద కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూపిస్తున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.